శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా బందరు గురు పూజలు 1983 అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము. పున్నయ్యశాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, సెప్టెంబర్ 19వ తేదీన ఒక విచిత్ర సంఘటన జరిగినది. నేను దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పనిచేయుచున్నాను. ప్రతిదినము గురజాల నుండి వెళ్ళి వచ్చుచున్నాను. ప్రతి సోమవారము బ్రాహ్మణపల్లిలో భాగవత ప్రసంగము, వైద్యసేవ, మరునాడు ఉదయము పిల్లలకు వేదము, భారతీయ బాల శిక్ష నేర్పుట, ఇది నా కార్యక్రమము. సెప్టెంబర్ 19 సోమవారమగుటచే ఆ సాయంకాలము బ్రాహ్మణపల్లి వెళ్ళు బస్సు ఎక్కి తిని 10 నిమిషములు దాటినది. బస్సు ఇంకనూ కదల్లేదు. ఇంతలో మాస్టర్ గారి కంఠధ్వని నా హృదయమున ఇట్లు మ్రోగినది, ఈ బస్సు దిగి గురజాల వెనుదిరిగి వెళ్ళు అని మాస్టారి కంఠధ్వని వినిపించిందటండి. నేను ఇది ఏదో భ్రమ అని ఊరుకుంటుని, కానీ ఇదే స్వనము మ్రోగుట కొనసాగెను. ఇంతలో బస్సు బయలుదేర సిద్ధమైనది. నేను వెంటనే ఆ బస్సు దిగి గురజాల పోవు బస్సు ఎక్కి ఇంటికి చేరితిని. అప్పటికి నా మిత్రుడొకడు తన 5 ఏండ్ల కుమారుని మా ఇంటి వద్దకు చేర్చి నా కొరకై వేచి ఉన్నాడు. ఆ కుర్రవానికి 104 జ్వరము. ఆ రోజున సుమారు 25 మార్లు విరేచనములు. నాకేలనో లోన అనిపించి అతని నిక్కరు విప్పించి మలాశయమును పరికింపగా మలము ద్రవముగా కానవచ్చెను. అది నిరంతరము ఊరుచునే ఉన్నదని అతని తండ్రి నుండి సమాచారము సేకరించి తిని. మాస్టర్ గారు ఫాస్ఫరస్ను కూర్చి తెలిపిన అంశములు గుర్తుకు వచ్చినవి. అతనికి ఫాస్ఫరస్ 30 ఒక మోతాదు వాడి మరునాడు ఉదయం 6 గంటలకు అతని పరిస్థితిని గూర్చి తెలుపమని తండ్రిని కోరితిని. కానీ అతడు నేను సూచించిన సమయమునకు పిల్లవాని సమాచారము తెలుపలేదు. నేనే వారి ఇంటికి వెళ్ళి తిని. పిల్లవాడు తమ ఇంటి వెలుపల వీధిలో తోటి పిల్లలతో ఉత్సాహముగా ఆడుచూ సాక్షాత్కరించెను. నేను ఊరట చెంది సంతోషముతో వెనుదిరిగి తిని. ఇతడు కుదుటపడుట శ్రీవారి కృపా విలాసము కాక మరి ఏమి? సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి 9 దేశములు మాస్టర్ గారి ఆధ్వర్యమున ఒక యూనిట్గా రూపొందినట్లు కలవచ్చినది. మాస్టర్ గారి యూరప్ ఖండ పర్యటన డైరీలు వివిధ గ్రామములందలి జనులకు వినిపించుచుంటిని. అక్టోబర్ 14న నా ఆహ్వానముపై సోదరమిత్రుడు శ్రీ జగన్మోహన్ రావు హైదరాబాద్ నుండి గురజాలయే తెంచి ఇతటి భక్త బృందమును ఉద్దేశించి ప్రసంగించెను. అక్టోబర్ 20వ తేదీన భాగవతము దశమస్కందములోని అన్వేషణ ఘట్టములోని కొన్ని రహస్యములు శ్రీవారి నుండి అందినవి. గోపికలు భూమిని ఇట్లు కొనియాడిరి. కిటియై కౌగిట చేర్చెను, వటుడై వర్ధిల్లి కొలిచే, వడి కృష్ణుండు ఇట పదచిహ్నములిడే, క్రిందటి బామున ఏమి నోచి తమ్మ ధరిత్రి. గోపికలు భూమిని కీర్తిస్తూ ఉన్నారండి. గోపికలు భూచైతన్యముతో తాదాత్మ్యమునందిరి. స్వామియే జగత్తునందలి భౌతిక కక్షను తన చైతన్యముతో నింపుటయే కౌగిలించుకొనుట. మాస్టర్ ఈకే గారు మానవజాతిని ఎర్త్ కుండలిని అంటే భూకుండలిని, మానవజాతిని భూకుండలినితో అనుసంధించి ఎటర్నల్ కింగ్డమ్ అంటే శాశ్వతమగు ప్రేమానంద సామ్రాజ్యమునకు కొనిపోవు పరమ గురువు అనిపించినది.
సర్వరక్షకులైన జగద్గురువు ఒకయొక్కడైన అంతర్యామి. ఆయనయే ఈకే గారిగా దిగివచ్చనని ఆ తలంపు లేకుండానగానే వెలువడినది. అక్టోబర్ 24వ తేదీన 24 చిరంజీవి నాగమణి సోదరి, అప్పటికి తనువు చాలించిన నాగమణి గారు అనే ఆవిడ అప్పటికి శరీరం చాలించిందటండి. రాత్రివేళ నిద్రించుటకు ముందు కనుల ఎదుట కానవచ్చినది. ఆవిడ పుణ్యశాస్త్రి గారికి కనిపించిందటండి. తనువు చాలించిన ఆవిడ కనిపించిందట. ఆమె నన్ను 3 కోరికలు కోరినది. 1, ఆమెకు కృతజ్ఞతతో ఆమె బంధువులు నేను నమస్కరించుట. 2, ఆమెను ఉత్తర జన్మలో భక్తురాలుగా ఉద్భవింపజేయమని నేను శ్రీవారిని వేడుకొనుట. 3, ఆమె చెల్లెలకు కాశీ యొక్క కళ్యాణమునకు ముందు ఆమెకు చీర పెట్టుట. చిత్రముగా తదనంతర కాలమున 1984 గురుపూజలలో చిలసవు కాశీకి నా మేనల్లునకు శ్రీవారి సన్నిధిలో వివాహము జరిగినది. మాస్టర్ గారు నన్ను గూర్చి పరమ భాగవతోత్తములను తయారు చేస్తున్నాడు అని బందరులో ఆశీర్వదించిరి కదా. వారి ఆశీఫలముగా నరసరావుపేట మున్నగు ఊర్లలో శ్రీవారు రచించిన భాగవత ప్రకాశమునందలి ఘట్టములపై ప్రసంగింపుడని ఆహ్వానములు అందుటయు నేను పాటించుటయు జరిగినది. నవంబర్ 3వ తేదీ రాత్రి స్వప్నమున మాస్టర్ గారు దర్శనమీయగా వారి చరణములకు మ్రొక్కితిని. సీతమ్మ పాలిపోయి రోగగ్రస్తురాలై కనపడెను. శ్రీవారు ఆమెను ఆశీర్వదించిరి. శ్రీవారు కలలో కొన్ని ఔషధములను కూడా ఆమె కొరకై సూచించిరి. కలలోనే వారు నాతో ఇట్లు హెచ్చరించిరి. మాస్టారు కలలోనే ఒక హెచ్చరిక ఇచ్చారండి పుణ్యశాస్త్రి గారికి. మాస్టర్ మాటల్లోనే చెప్తున్నారు. నీకొక పరీక్ష ఇస్తున్నాను, తట్టుకోగలవా? నేనిట్లు ప్రత్యుత్తరమొసగితిని. ఎన్ని మార్లు నన్ను మీరు పతనము నుండి తప్పింపలేదు? శ్రీవారు చిరునవ్వు వెలయించిరి. నేను వారి వదనారవిందమును, చరణారవిందములను, కడుపును, వక్షమును, కరకమలములను, కాళ్లను మున్నగు శరీర భాగములను పరిష్వంగము గావించి భక్తి ప్రపత్తులలో మునిగితిని. ఈ విధముగా ఎన్నాళ్ల నుండియో సాగుచున్న నా కోరికను శ్రీవారు తీర్చుట జరిగినది. గోదమ్మ తల్లి శ్రీకృష్ణుని గూర్చి పొందిన మధురానుభూతి వంటిది అది. నాకు మరలా ఇంటర్మీడియట్ తెలుగు పత్రములు దిద్దు నియామకము లభించినది. ఈసారి కేంద్రము వరంగల్ పట్టణము. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి గుంటూరులోని మిత్రులు శ్రీ సాంబశివ శర్మ మరదలు శ్రీ కృష్ణప్రసాద్ చివరి చెల్లి చిరంజీవి విజయలక్ష్మి వరంగల్లో నివసించుచున్నది. ఆమె అడ్రస్సు గైకొని మరునాడు వరంగల్ చేరి వారి ఇంట కాలిడితిని. ఆ దంపతులు నన్ను ఆదరించిరి. ఒకరోజు శ్రీ బాలయ్య గారింట గడిపాను. వీరిని గూర్చి ప్రత్యేకముగా కొంత తెలుపవలసి ఉన్నది. వీరి కుమార్తె 10 ఏండ్లలోపు వయసు గలది. ఈమె మూర్ఛవ్యాధి పీడితురాలు. ఈ దంపతులు సజ్జనులు. వీరు శ్రీవారిని విశాఖలో కలిసి తమ అమ్మాయికి నివారణ గావింపుడని వేడిరి. శ్రీవారు నివారణ విషయమై హామీ ఇయ్యలేదు. ప్రయత్నము చేద్దాము, మీరు నేనెక్కడకు వెళ్ళినా అక్కడకు వచ్చి మకాముండి ఈమెకు వైద్యము కొనసాగించండి అని ఆనతిచ్చిరి. వారు అట్లే చేసిరి. 6 నెలల తరువాత ఆ అమ్మాయి శ్రీవారి ఒడిలోనే తనువు చాలించినది. శ్రీ బాలయ్య దంపతులు తమ కుమార్తె మరణించనని శోకింపలేదు. మాస్టర్ గారి ఒడిలో తనువు చాలించి ఉత్తమ జన్మనొందినదని మురిసిరి. ఆహా, ఏమి వీరి ఉదాత్తత!
శ్రీవారి యందు గల భక్తి విశ్వాసములు బాలయ్య గారికి హనుమకొండలో పుస్తకముల దుకాణం ఒకటి కలదు. అందు ఆధ్యాత్మిక గ్రంథములు లభించును. ఈ దంపతులు మాస్టర్ గారితో తమ అనుభవములు, వారి వాత్సల్యము నాకు వివరించిరి. ఆ రోజుల్లో నా బాల్యమిత్రుడు శ్రీ దిడుగు సీతాపతిరావు వరంగలులో ఉద్యోగ నిమిత్తమై పనిచేయుచుండెను. అతడు, నేను, విజయలక్ష్మి, ఆమె భర్త శ్రీ ప్రసాదరావు ప్రేయరులో పాల్గొనుచుంటిమి అని అంటూ పున్నయ్య శాస్త్రి గారు ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము ఖమ్మం కమ్మని పరిష్వంగము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.